హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం భారతదేశంలోని మొదటి వ్యక్తులు ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా అనే టాపిక్ని చూద్దాం. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క తొలి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క మొట్టమొదటి హోంశాఖ మంత్రి ఎవరు అని అడిగితే కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎవరు వర్క్ చేశారంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకే, ఈయన జ్ఞాపకార్థంగానే మనం సెప్టెంబర్ 5న టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, ఉమేష్ చంద్ర బెనర్జీ వచ్చి మనకి మొట్టమొదటి ప్రెసిడెంట్. చాలామంది ఫస్ట్ ప్రెసిడెంట్కి ఫౌండర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ప్రెసిడెంట్ అడిగితే కనుక డబ్ల్యూసి బెనర్జీ, అలాగే ఫౌండర్ అడిగితే కనుక ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అని అడిగితే కనుక ఏఓ హ్యూమే. ఓకే, ఫౌండర్ వచ్చి ఏఓ హ్యూమే, మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చి డబ్ల్యూసి బెనర్జీ. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అంటే బద్రుద్దీన్ చయాబ్జీ. నెక్స్ట్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి లేదా అధ్యక్షుడు. ఓకే, భారతదేశం యొక్క మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతిగా ఎవరు వర్క్ చేశారంటే డాక్టర్ జాకీర్ హుసేన్. నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఐసిఎస్, ఐసిఎస్లో చేరిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే మనకి సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు ట్రావెల్ ఇన్ ద స్పేస్, అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే మనకి రాకేష్ శర్మ. సో ఈ బిట్ అనేది మనకి ప్రీవియస్ ఎన్టీపీసీ పేపర్లో అడగడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు ట్రావెల్ స్పేస్ ఎవరు, రాకేష్ శర్మ. నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్, భారతరత్న పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే మనకి ముగ్గురు అందుకోవడం జరిగింది. డాక్టర్ రాధాకృష్ణ, రాజగోపాలాచారి, సర్ సివి రామన్. ఓకే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, రాజగోపాలాచారి, సర్ సివి రామన్ ముగ్గురికి కూడా మనకి మొట్టమొదటిసారి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగితే కనుక మిహిర్ సేన్. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ద జ్ఞానపీఠ్ అవార్డ్, జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే శ్రీ శంకర్ కురూప్. సో జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి ఇండియాలో ఇచ్చే అత్యున్నత సాహితీ పురస్కారం. ఓకే, సాహిత్యంలో ఇచ్చే మనకి హైయెస్ట్ అవార్డు అనమాట. హైయెస్ట్ లిటరసీ అవార్డు ఇన్ ఇండియా ఏది అని అడిగితే కనుక మనకి జ్ఞానపీఠ అవార్డు. సో ఈ జ్ఞానపీఠ అవార్డుని అందుకున్న మొట్టమొదటి పర్సన్ ఎవరు, శంకర్ కురూప్. నెక్స్ట్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, లోక్సభ యొక్క మొట్టమొదటి స్పీకర్ ఎవరు అంటే వాసుదేవ్ మవలాంకర్. నెక్స్ట్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్. ఓకే, ఇంపార్టెంట్ ఇది కూడా, మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ద రామన్ మెగాసే అవార్డ్. ఓకే, రామన్ మెగాసే అవార్డు అంటారు. ఈ రామన్ మెగాసే అవార్డును పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. ఓకే, ఆచార్య వినోబా భావే. సో మనకి ఫిలిప్పీన్స్ యొక్క ప్రెసిడెంటే రామన్ మెగాసే. ఆయన జ్ఞాపకార్థంగా మనకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ అనేది. ఇందులో మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి, లైక్ పబ్లిక్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్, జర్నలిజం, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి రామన్ మెగాసే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఫస్ట్ ఫారినర్ టు రిసీవ్ ద భారతరత్న, భారతరత్న అవార్డును పొందిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు అంటే మనకి అబ్దుల్ గాఫర్ ఖాన్. భారతరత్న అవార్డు అనేది మనకి ఇండియాలోనే హైయెస్ట్ అవార్డ్. సో భారతరత్న అవార్డుకి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్తో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్, మనకి నోబెల్ ప్రైజ్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే మనకి
రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మనకి గీతాంజలి అనే పుస్తకం రాసినందుకు గాను లిటరేచర్ కేటగిరీలో మనకి ఇండియా తరపున నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకే, నోబెల్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ కేటగిరీ అంటే లిటరేచర్, సాహిత్యంలో. పుస్తకం వచ్చి గీతాంజలి. నెక్స్ట్, ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. మనకి మొట్టమొదటి పర్సన్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. అలా కాకుండా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే అమర్త్య సేన్. ఓకే, ఫేమస్ ఎకనామిస్ట్ ఈయన. ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి అవార్డు అందుకుంది ఇండియా తరఫున ఎవరు అంటే అమర్త్య సేన్. నెక్స్ట్, ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే సర్ సివి రామన్. ఓకే, సివి రామన్ మనకి ఫిజిక్స్లో. సో మొట్టమొదటి అవార్డు, కన్ఫ్యూజ్ అవ్వకండి, మొట్టమొదటి అవార్డు అడిగితే ఫస్ట్ అవార్డు రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. అలాగే ఎకనామిక్స్లో ఎవరికి వచ్చిందంటే మొట్టమొదటిసారి అమర్త్య సేన్కి వచ్చింది. అలాగే ఫిజిక్స్లో మొట్టమొదటిసారి ఎవరికి వచ్చిందంటే సర్ సివి రామన్. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ హీరాలాల్ జే కనియా. నెక్స్ట్, మేక్ ఏ సోలో ఎయిర్ ఫ్లైట్. ఎయిర్ ఫ్లైట్ని మనకి ట్రావెల్ చేసిన మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే సోలోగా జేఆర్డి టాటా. నెక్స్ట్, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ రిజైన్డ్ వితౌట్ కంప్లీటింగ్ ద ఫుల్ టర్మ్. ఓకే, మొట్టమొదటి ప్రధానమంత్రి మనకి ఫుల్గా వర్క్ చేయకుండా రిజైన్ చేసిన మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. నెక్స్ట్, ద ఫస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ ద డబుల్ సెంచరీ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్. మనకి వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మనకి సచిన్ టెండూల్కర్. వరల్డ్లో కూడా మనకి మొట్టమొదటి పర్సన్. అలాగే ఇండియా తరపున కూడా మనకి ఫస్ట్ డబుల్ సెంచరీ చేసింది ఎవరు అని అడిగితే సచిన్ టెండూల్కర్. నెక్స్ట్, ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఓకే, ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్. ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటిక్. నెక్స్ట్, ద లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ద ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, లాస్ట్ గవర్నర్ జనరల్ అలాగే ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. నెక్స్ట్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ఓకే, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్. ఓకే, లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్. నెక్స్ట్, ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? మొట్టమొదటి భారతదేశం యొక్క మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఈయనకే మనకి మొట్టమొదటిసారి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ముగ్గురులో ఈయన ఒకరు, సర్వేపల్లి రాధాకృష్ణ. అలాగే మనకి నోబెల్ ప్రైజ్లో సైంటిస్ట్ ఉన్నారు కదా, సర్ సివి రామన్, అలాగే ఈయన రాజగోపాలాచారి. ఈ ముగ్గురికి కూడా మనకి తొలిసారి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా సి రాజగోపాలాచారి. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా టాపిక్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా అనే వీడియో చూద్దాం. అలాగే మనకి సచిన్ మొట్టమొదటిసారి డబుల్ సెంచరీ చేశాడు కదా, అతను ఏ కంట్రీ మీద డబుల్ సెంచరీ చేశాడు అనేది చెప్పి ఆన్సర్ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.